మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై కాంగ్రెస్ నేత రమ్యారావు ఈడీకి ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు భూ స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈడీకి ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు బినామీ ఆస్తులపై విచారణ జరపాలని కోరారు. సంతోష్ రావుతో పాటు ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన రమ్యారావు 2013 నుంచి అక్రమ మైనింగ్ చేస్తూ ఆ డబ్బును లిక్కర్ స్కామ్లో పెట్టారని ఆరోపించారు. తమను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. అన్ని ఆధారాలతో సహా ఈడీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పిన రమ్యారావు లిక్కర్ స్కామ్కు సంబంధించిన వివరాలు సమర్పించారని అన్నారు. రాజ్యసభ సభ్యుడైన మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ వాళ్ళ టీం లిక్కర్ స్కామ్లో ఉన్న వెన్నమనేని శ్రీనివాస్ అండ్ క్వారీ మైనింగ్ ప్రదీప్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఉండి ఇప్పుడు ఇక్కడున్న ముగ్గురు ఆడవాళ్ళం కాకుండా చాలామందిని ఇబ్బందులు పెడితే వాటినన్నిటిని కూడా వాళ్ళు మాకు చేసే ఇబ్బందులన్నీ కూడా ఎవిడెన్సెస్తో సహా ఈరోజు జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఎవిడెన్స్లన్నీ చూపించడం జరిగింది. 2013 నుంచే జోగినపల్లి సంతోష్, ప్రదీప్ రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ మరి పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ను ఇబ్బంది పెట్టుకుంటూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ ఆ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా ఇగో బుద్ధివేల్లో భూదందాలు కూడా చేశారు. వీళ్ళు 2013 నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టిల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు.